కళ్యాణ్ మరియు అతని చర్యల చుట్టూ తిరుగుతున్న పుకార్ల విషయానికి వస్తే ఎప్పుడూ చెప్పడానికి చాలానే ఉంటుంది, కానీ వాటిలో చాలా వరకు నిజం కావు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఎప్పుడు పవన్ స్పీచ్లకు స్క్రిప్ట్లు రాస్తాడని గతంలో ఒక టాక్ వచ్చింది, కానీ అది ఫేక్ అని తేలింది. ఇప్పుడు జనసేనాని ఎన్నికల్లో విజయం సాధించిన మరికొన్ని పుకార్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్ని వైఎస్ఆర్సీ అనుకూల న్యూస్ పోర్టల్స్ ఎన్నికల ఫలితాలను చూసి త్రివిక్రమ్ సినిమాలను విడిచిపెట్టవచ్చని రాయడం ప్రారంభించాయి. ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ కు మరియు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా పూర్తి సమయం సలహాదారుడుగా చేరడానికి ఇష్టపడుతున్నారు. ఈ చర్యతో త్రివిక్రమ్ సినిమాల్లో సంపాదించేదానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తాడని న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ చూసి నవ్వుతూ త్రివిక్రమ్ సన్నిహితుడు నిర్మాత నాగవంశీ ఎన్నికల ఫలితాలు చూసి మీరు జర్నలిజం నుంచి తప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. అది డాషింగ్ ప్రొడ్యూసర్ వేసిన అద్భుతమైన సెటర్ అని మనం చెప్పాలి. మరోవైపు 2024 ఎన్నికల్లో తన బెస్ట్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ చేసిన తీరుతో త్రివిక్రమ్ చాలా సంతోషంగా ఉన్నారని, ఒకవేళ పవర్ స్టార్ డేట్స్ ఇస్తే అతి త్వరలో పవర్ స్టార్ తో మరో కమర్షియల్ సినిమా తీయవచ్చని కూడా బయటకు వస్తుంది. అంతకు మించి ఏమీ లేదు అని అంటున్నారు.